నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మన ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అంటే ఈరోజు సాక్షి మీడియాలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో మహిళలకు ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన దరిద్రంగా ఉంది. మహిళలకు అండగానే లేదు. ఇప్పుడు బాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు విమర్శించు మాట్లాడుతుంది లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి ఈ విమర్శలకు ఏ విధంగా చూడాలి మేడం? వచ్చిందండి వయ్యారి అని చెప్పి ఒక డైలాగ్ లాగా వచ్చింది. ఈవిడ ప్రెస్ మీట్ వింటుంటే మీరంటున్నట్లుగా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కానీ బాబు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే లోకేష్ గారినో అంటున్నట్లు అనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారి గత చరిత్రని మొత్తం ఆయన బ్రతుకంతా బండారం బయట పెడుతుంది అనిపిస్తుంది. ఆవిడ ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులే, ఆవిడ చేసే ప్రతి వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించేదే. కాబట్టి ఈ రోజున డబ్బులిచ్చి మరి, ఎదురు డబ్బులిచ్చి మరి లక్ష్మీ పార్వతికి జగన్మోహన్ రెడ్డి తన చీకటి భాగవతాన్ని బట్టబయలు చేయించుకుంటున్నాడు అనిపిస్తుంది. లేకపోతే ఆమె వయసు ఎంత, ఆమె మాట్లాడే మాటలేంటి, కొంచెమైనా జ్ఞానం ఉందా, కొంచెమైనా బుద్ధి ఉందా? అంటే నీకు హార్మోని పెట్టి వాయించి 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 ఏం చేసావు అందరికి తెలుసు. ఈ రోజున నీ ఏజ్ అయిపోయి మరి ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే మతి భ్రమించింది, బుర్ర పని చేయటం లేదు, బుద్ధి వంకరగా ప్రవర్తిస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. వైసీపీ హయాంలో మహిళలకు హత్యలు జరుగుతున్న అండగా ఎప్పటికప్పటికి అండగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో లేదని చెప్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? ఇక్కడ మనం ఒకటే చూడాలి, ఈ రోజున ఏం జరుగుతుంది అని అంటే ఎక్కడైనా ఒక అఘాయిత్యం జరగగానే అది దేనికి జరిగిందంటే వాడు గంజాయి మత్తులో ఉన్నాడని చూస్తున్నాం. ఆ గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున జల్లెడ పడుతున్నారు రాష్ట్రం అంతా. డేగ కన్నుతోటి ఈగల్ టీం అని పెట్టి ఎక్కడ డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాం పెట్టి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకువెళ్తుంది. కాబట్టి యువత దానికి దూరంగా ఉండాలని చెప్పి ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కానీ ఎక్కడో చోట జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సైకోలు, పిల్ల సైకోలు చేసే ఆ కార్యక్రమంలో ఎవరెవరో బలైపోతూనే ఉన్నారు. కానీ ఆ ఏదైతే పిల్లల మీద అఘాయిత్యాలు జరిపిన వాళ్ళు వెంటనే వాళ్ళంతటా వాళ్లే సమస్యకి పరిష్కారంగా వాళ్లే ఆత్మహత్య చేసుకుంటాం పరిస్థితి మనం చూసాం. ఆత్మహత్య చేసుకోవటం ఏంటి అంటే అక్కడ చట్టం ఏ విధంగా నడుస్తుంది, ఖచ్చితంగా మేము వాళ్ళకు దొరికితే ఆ రోజే మాకు ఆఖరి రోజు అని చెప్పిన తర్వాత పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టరు అని చెప్పి భయంతో వాళ్ళకి వాళ్లే మరణశిక్ష వేసుకున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తే ఎంతమంది మీద ఎన్ని విధాలుగా బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవీడి దూరంలో అఘాయిత్యం జరిగినా నాకేంటి లాభం, ఇప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేశారు, దాని గురించి మాట్లాడితే మనకేమైనా 4 ఓట్లు వస్తాయా? రావు కదా. కాబట్టి దాని గురించి వదిలేయని చెప్పేసి అప్పటి ఉంది కదా ఆవిడ మహిళా చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి పద్మ, ఆవిడే చెప్పారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్నారు ఆ రోజున, మరి మేము కక్కలేక మింగలేక బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి అన్ని విషయాలు చెప్తున్న పరిస్థితి. మరి లక్ష్మీ పార్వతికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు కనిపించలేదా? డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఈవిడ చెప్పకుండా వదిలేసిందా? కనిపించినట్టు నటించిందా? ఈ రోజున ఈవిడ మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఈవిడ దగ్గర నుంచి స్టార్ట్ అయిందంట మహిళల మీద. నువ్వు మహిళగా ఎప్పుడు ప్రవర్తించావు? మహిళా జాతికి నువ్వు కళంకం, నువ్వు తప్పబుట్టావు. ఈ రోజున చూస్తుంటే కట్టుకున్న భర్తను వదిలేసి, కన్న బిడ్డను వదిలేసి పరాయి మగాడి కోసం వచ్చిన నువ్వు ఈ రోజున మహిళల గురించి, వాళ్ళ శాంతి భద్రతల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడే హక్కు కానీ ఆవిడకి అర్హత కానీ లేని వ్యక్తి లక్ష్మీ పార్వతి. ఈమెకి దేహశుద్ధి చేయకుండా వదిలిపెడతంటే రోజు రోజుకి పెట్టరేగిపోతుంది. పిచ్చి ఎక్కువైంది. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఈవిడకి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. వదిలిపెట్టేది లేదు లక్ష్మీ పార్వతిని. ఇట్లానే కారుకూతలు కూస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు తప్పకుండా తగులుతాయి. అంత ఒళ్ళు కొవ్వెక్కి ఈ రోజున మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి నీకు డబ్బులు ఇచ్చాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు రెచ్చిపోతావా? ఏం చూసుకొని నువ్వు ఎన్టీ రామారావు దగ్గరకు ఏ విధంగా వచ్చావు, వాళ్ళ కుటుంబంలో ఎలా చిచ్చు పెట్టావు, నీ చరిత్ర ఏంటి, ఒక పెళ్ళైన ఆడదానిగా ఉండి నువ్వు ఆ రోజున చేసిందేంటి, ఎందుకు వచ్చావు? ఆ రోజున నీ భర్త వీరగంధం ఆయన చెప్పాడు సుబ్బారావు గారు వెంటనే ప్రెస్ మీట్లో, ఆవిడ ఒక భయంకరమైన స్త్రీ, ఆవిడ నుంచి నేను ఇంకేమి ఆవిడ గురించి ఆలోచించట్లేదు, వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నేనేం చేయలేను, కానీ ఆ వెళ్ళిన కుటుంబం జాగ్రత్త వహించాలి అని, ఏ కుటుంబంలోకి వెళ్ళిందో ఆ కుటుంబం మాత్రం జాగ్రత్త పడాలి అని చెప్పారు. కాబట్టి ఆవిడ ఏం చేసింది, ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ప్రవేశించగానే బిడ్డలను ఆయన నుంచి దూరం చేసింది. ఆయనకి రకరకాల విషయాలు నూరిపోసి ఆయన జీవితాన్ని నాశనం చేసేసి ఆయన ఆరోగ్యాన్ని ఇబ్బందికరంలోకి తోసేసి
ఈవిడ మాట్లాడిద్ది. ఈవిడ ఉండటం వల్ల ఆయన పక్కన ఆయనకు 250 సీట్లు వచ్చినాయంట. ఈవిడ వచ్చాకే కదా ఆయన మీద చెప్పులేయించారు రాజశేఖర రెడ్డి అని బ్యాచ్, అందరికీ తెలుసు కదా. ఈవిడ మెళ్ళో తాలిబొట్టు కట్టలేదు ఎన్టీ రామారావు గారు. నువ్వు నందమూరి తారక రామారావు గారి భార్యగా ఏనాడు కూడా ఎవరో కూడా అంగీకరించలేదు, ఇప్పటికి కూడా అంగీకరించరు. ఈ రోజున నందమూరి వంశం వాళ్ళందరూ కూడా ఇసిరేసిన మెతుకులతో నువ్వు బ్రతుకుతున్నావు. వాళ్ళు కాదనుకుని ఎందుకు ఇంకా అనవసరం ఇట్లాంటి వ్యక్తితోటి అని చెప్పి వాళ్ళు క్షమాభిక్ష పెడితే నువ్వు బ్రతుకుతున్నావు. ఈ రోజున ఇంకా బుద్ధి లేకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీద కూడా నీకు హక్కు కావాలని చెప్పి కోర్టుల వ్యాజ్యానికి వెళ్ళావు. నీ బ్రతుకు గురించి, నీ అత్యాశ గురించి, నీ దురాశ గురించి నువ్వు ఈ రోజున ఇట్లాంటి మాటలన్నీ చెప్తూ ఉంటే ఎవడో వినడు అసలు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు పిల్లలు కావచ్చు, పాఠశాలలకు వెళ్ళే పిల్లలు, స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు భయపడుతున్నారంట ఇంటికి రాబోయేసరికి. తల్లిదండ్రులు భయపడుతున్నారంట. అలా అగత్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు అని. ఈ రోజున ఆవిడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తెనాలిలో గంజాయి బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఆ రోజున ఏం చేసింది? ఆ గంజాయి బ్యాచ్ ఎలాంటి అరాచకాలు చేసేవాళ్ళు, ఎంతమంది మీద వాళ్ళు చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. చైన్ స్నాచింగ్ ఏంటి, వాళ్ళు సినిమా హాల్కి వెళ్తే ఆ సినిమా హాల్కి ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు వీధిలో వస్తుంటే అందరూ ఇంట్లో వెళ్ళే పరిస్థితి. అట్లాంటి వ్యక్తులను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వస్తే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పు నీకు చేతనైతే. ఆయనకు బుద్ధి చెప్పాలంటే ఈవిడ వల్ల కాదు, ఎందుకంటే ఈవిడకుంటే కదా ముందు బుద్ధి ఆయనకు చెప్పటానికి. కాబట్టి ఈవిడ వయసుకు తగ్గ మాటలు మాట్లాడుతూ ఏదో హార్మోని పెట్టెలో హరే రామ హరే కృష్ణ వాయించుకుంటూ ఆ దేవుడు ముందు బ్రతికితే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండిద్ది. ఇట్లాగా నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతా ఏ ఇంటికి వచ్చావు, ఏ ఇంటిని సర్వనాశనం చేశావు, ఎవరి డబ్బులు కొట్టేశావు, ఎవరి ఆస్తిని కొట్టేశావు, ఈ రోజున ఎవరు పంచం చేరి మాట్లాడుతున్నావు, ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నావు, ఏ విధంగా నువ్వు మాట్లాడే హక్కు ఉంది నీకు? అసలు వాళ్ళ మాట ఎత్తడానికి కూడా ఈవిడకి అర్హత లేని వ్యక్తి. అట్లాంటి లక్ష్మీపార్వతి ఇట్లాంటి పిచ్చి మాటలు, పిచ్చి కుక్క కరిచిందాల్లా ప్రవర్తిస్తూ ఉంటే ఈరోజు నీకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ ఇంటి మీద దాడి చేయటం ఖాయం. మహిళలందరూ, నందమూరి అభిమానులందరూ, ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ ఈ రోజున పదే పదే జగన్మోహన్ రెడ్డి ఇసరే ఎంగిలి మెతుకులుగా ఆశపడి నువ్వు ఇలానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, పిచ్చి కుక్క కరిచినట్లు ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఉందో లక్ష్మీపార్వతి అనే వ్యక్తి, మరి ఈ వీరగంధం లక్ష్మీపార్వతికి ఖచ్చితంగా వీధి తిప్పి ఈసడి గంధం పూయటం మాత్రం ఖాయం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అమ్మా.